ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనము. I have never seen the righteous forsaken or their children begging bread. Psalms chapter 37 verse 25. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు విడిచిపెట్టని దేవుడు, అన్యాయము చేయనటువంటి దేవుడు, నమ్మిన వారిని ఎన్నడూ కూడా మోసపరచని దేవుడు. అందు నిమిత్తమునే ఈ రోజు ఈ కీర్తన వ్రాసిన దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు వారి పిల్లలు భిక్షమెత్తుకునే పరిస్థితిని నేను చూడలేదు. దేవుడు ఎప్పుడు కూడా వారిని వదిలిపెట్టలేదు. ఈ రోజున బహుశా నీవు విడవబడ్డానని అనుకుంటున్నావేమో, ఆర్థికంగానో శారీరక బలహీనతలతోనో ఉన్న నీకు సహాయము దొరకలేదని బాధపడుతున్నావేమో, ఈ స్థితి నుండి బయటపడకపోతే రోడ్డున పడే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నావేమో, ఈరోజు దేవుడు చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు, నీకు అటువంటి స్థితిని రానివ్వను అని. నీకు కావాల్సింది నీవనుకున్న దానికంటే అద్భుతముగా ఎక్కువగా ఇచ్చి ఆశీర్వదిస్తాడు. నీవు నమ్మిన యేసయ్య ఒక కంపెనీని నమ్ముకొని, ఒక వ్యాపారాన్ని నమ్ముకొని, ఒక వ్యక్తిని నమ్ముకొని అన్యాయం చేయబడిన వారిని మనం చూస్తున్నాం, లేమిలో బ్రతుకుతున్న వారిని చూస్తున్నాం. కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఎన్నడూ లేమిలో దరిద్రతలో బ్రతకరండి. రోడ్డున పడే పరిస్థితిని ఆయన నీకు తీసుకొని రాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని దాసుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యునిగా ఉంటున్నటువంటి వ్యక్తి అనారోగ్యముతోనో మరేదో కారణముతోనో చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి భార్య, 2 పిల్లలున్నారు. వారికి కొంత అప్పు కూడా ఉంది. ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో అతను వచ్చి గొడవ చేస్తున్నాడు, ఇప్పుడు నీ భర్త కూడా లేడు, నీవు అప్పు తీర్చలేవు కాబట్టి నీ 2 కుమారులను నా దగ్గర పనివానిగా పెట్టు, లేదంటే అప్పు కట్టు అని చెప్పి అక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అంతవరకు పరువుగా బ్రతికిన కుటుంబం, ఉన్నా లేకపోయినా ఏది బయటేసుకోకుండా ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవించారు, గౌరవంగా జీవించారు. సడన్ గా పరిస్థితులు మారిపోయాయి. ఆ అప్పులవాడు గొడవ చేస్తుంటే అందరూ బయటకు వచ్చి వింతగా చూస్తున్నారు. వారిలో బహుశా కొందరు అనుకుంటుండొచ్చు, వీళ్ళు దేవుడు దేవుడు అని ఎప్పుడు ప్రార్థనలు చేస్తారు, ఏం సంపాదించారు, ఏం లాభం పొందారు, ఈ రోజున రోడ్డున పడ్డారు అని. ఈ రోజున కొందరి పరిస్థితి సేమ్ ఇలాగే ఉన్నది. వారికి ఉన్న కష్టాలను బాధలను చూసి అన్యులు వారిని దూషిస్తుంటారు, వారిని గురించి సనుగుతుంటారు. కొన్నిసార్లు సొంత బంధువులే వచ్చి దెప్పి పొడుస్తుంటారు. అయితే అటువంటి వారు ఈ రోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు నిన్ను తలదించుకునేలా చెయ్యడు. నీ పరిస్థితిని మార్చి తీరుతాడు. అవమానించిన వారే, నిన్ను దూషించిన వారే దేవుడు కార్యము చేసిన తరువాత ఆశ్చర్యపోతారు. వీరి దేవుడు వీరిని బాగానే ఆశీర్వదించాడని చెప్పుకుంటారు. ఈ పరిస్థితిని బట్టి భయపడి కృంగిపోయిన ఆ దాసుని భార్య నేరుగా ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెడుతుంది, బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఇప్పుడెలా, ఈ పరిస్థితి ఏం చేయాలి నేను, మీరే ఏదో ఒక విధంగా అప్పు తీర్చబడే సహాయం చేయాలని అన్నట్లుగా ఎలీషాను బ్రతిమాలుతుంది. అయితే దేవుడు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు కదండి. ఆమె అప్పు మాత్రమే కాదు గాని ఆమె జీవితాంతము బ్రతికేలా దేవుడు ఆ విధవరాలి జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి
సహోదరులారా, దేవుడు నీ మొరను కూడా వింటున్నాడు. నీవు అనుకుంటున్నావేమో, నేను రోడ్డున పడే పరిస్థితి వచ్చింది, నేను అవమానింపబడే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎవరు హెల్ప్ చేస్తారు, దేవుని కోసం అందరినీ వదిలేసుకున్నాను, ఇప్పుడు వారిని హెల్ప్ అడిగితే చెయ్యరు, పైగా అనరాని మాటలు అంటారు అని. నీవు ఎవరిని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. దేవుడు నీ మొరను వింటున్నాడు. ఆయన పాద సన్నిధికి నువ్వురా. నీకున్న అవసరము కంటే, నీవు అడిగిన దానికంటే, నీకు కావలసిన దానికంటే అధికముగా నీకు ఆయన ఇవ్వగలడు, ఆశీర్వదించగలడు. కాబట్టి భయపడకు, దేవుడు నిన్ను అన్యాయమో చెయ్యడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మాట తప్పని దేవా, నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, నిన్ను నమ్మిన వారు అయ్యా, నీ యొక్క తండ్రి వాక్యానుసారంగా జీవించేవారు, నీపైన ఆధారపడేవారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరని, రోడ్డున పడే ప్రమాదం వారికి రాదని, అయ్యా నీతిమంతుల పిల్లలకు ప్రభా ఏమీ కొదువై ఉండదని తండ్రి లేఖనముల ద్వారా తండ్రి మీరు తెలియజేశారు, మాట్లాడారు, బలపరిచారు. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో మీ సన్నిధిలో ఉన్నారో వారిని అందరినీ తండ్రి మీరు కాచి కాపాడండి, వారిని మీరు ఆశీర్వదించండి. ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే కొరతగా ఉందో ప్రభా, అయ్యా మిమ్మల్ని అడుగుచుండగా ప్రభా, అడిగిన వాటన్నిటికంటే బిడ్డలకు తండ్రి ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వండి, వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు అయ్యా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, మరి తండ్రి వారికి తగినటువంటి రిజల్ట్ ను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ యేసు నామములో దాన్ని గద్దించండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. మీ అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి అయ్యా. ఏ నొప్పైనా, ఏ బాధ అయినా ప్రభా అయ్యా ఎప్పుడే స్వస్థతను దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలతో జీవిస్తున్నారో వారికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించే మనసులు వారికి దయచేయండి నా తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి, లోక ఆశలకు ఎడిక్ట్ అయిపోయి అయ్యా వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా వారి యొక్క పాపమును, శాపమును కొట్టివేసి తండ్రి వారిని పరిశుద్ధపరచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తం ఏమిటో తెలుసుకొని అయా మీకు ప్రార్థించి మొర్రపెట్టి అడిగి తండ్రి వారి యొక్క వివాహ విషయంలో తండ్రి అయా మీరే తండ్రి మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి చేతి పనులు చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడు, ఒంటరి వారిని 1000 మంది చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని ఆదరించండి, బలపరచండి, ప్రోత్సహించండి. వారు పడుతున్న ప్రయాసను తండ్రి అయా మీరు గమనించి వారికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. అదే విధంగా నా ప్రభువా రక్షణ లేక ఉన్నారో వారికి తండ్రి రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, అభివృద్ధి పరచాలో ప్రభా తగినటువంటి జ్ఞానాన్ని, వివేచనను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా తండ్రి మీ పరిచర్యలో వారిని వాడుకోనండి అయ్యా. ఎటువంటి కొదువ, ఎటువంటి కొరత వారికి లేకుండా సమృద్ధితో వారిని మీరు
ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు అయా ఉన్నారో ప్రభా, అయా వారి విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలంటున్నారు ప్రభా. అయా వారి యొక్క అయా మరి తండ్రి భారాలన్నిటిని తొలగించమని వేడుకుంటున్నాము. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని అయా వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.